హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరిష్మాస్ క్రియేటివ్ వరల్డ్. ప్రీవియస్ వీడియోలో నేను ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో అనే దాని గురించి చూపించాను. ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేయాలనే దాని గురించి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేయడం వస్తుంది. దీనికోసం మనం ముందుగా హ్యాండ్స్ ఏదైతే కట్ చేసుకుంటాం కదా, హ్యాండ్స్ని కచ్చికలకి ఇప్పుడు ఎక్స్ట్రా మార్జిన్ కోసం మనం కచ్చిక పెట్టుకున్నాం కదా, అక్కడి వరకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ స్టిచ్ అనేది చేతి పని కోసం యూజ్ అవుతుంది. ఇది మనం చేతి పని చేశాక ఈ స్టిచ్ అనేది తీసేస్తాం. ఇలా జాయింట్ కట్ చేసుకోకుండా స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మీకు లో క్రాస్ అనేది ఫ్రంట్ సైడే వస్తుంది. ఇలా జాయింట్ కట్ చేసి కనుక ఒకవేళ స్టిచ్ చేసుకునే వాళ్ళైతే ఈ లో క్రాస్ అనేది ఆపోజిట్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలంటే ఫస్ట్ నడుం పట్టీని వేసుకోవాలి. నడుం పట్టీ కోసం మనం ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే బ్లౌజ్లో ఎక్స్ట్రా క్లాత్ ఉందో దాన్ని ఇలా 1 ఇంచ్ అంతా తీసుకొని ఎడ్జ్ క్లాత్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి. కచ్చిక కలిసేటట్టు చూసుకొని స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ కచ్ అనేది అటు సైడ్ పెట్టేసి మళ్ళీ పై కుట్టు వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఫినిషింగ్ కోసం చిగురు కుట్టు అనేది వేసుకుంటున్నాను. ఇది ఇలా వేసుకుంటే ఏంటంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ లుక్తో వస్తుంది. ఇలా నీట్గా ఫినిషింగ్ వేసుకున్న తర్వాత మనకేంటంటే టక్స్ వేసుకోవడానికి షోల్డర్ అనేది ఇలా మిడిల్లో పెట్టేసి స్ట్రైట్గా మనం ఇలా స్ట్రైట్గా వచ్చేటట్టు చూసుకొని అక్కడ ఏదైతే స్ట్రైట్ మార్క్ ఉంది కదా అక్కడ మనం 1/2 ఇంచ్ అంతా మార్క్ చేసుకొని 3 ఇంచెస్ పొడవుతో టక్స్ అనేది వేసుకోవాలి. షోల్డర్కి మిడిల్లోనే వచ్చేటట్టు చూసుకొని వేసుకోవాలి వీటిని. తర్వాత మనం బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, దీనికోసం డాట్స్ కోసం నేను చూపిస్తున్నాను. ప్రీవియస్ వీడియోలో నేను కటింగ్లో ఇప్పుడు మనం డాట్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అనే దాని గురించి కూడా చూపించాను. అలా మనం కచ్చిక పెట్టుకుంటాం కదా డాట్స్ వేయడానికి మిడిల్ డాట్స్కి, ఆ మిడిల్ డాట్ దగ్గర మెయిన్ డాట్ కంటే నార్మల్గా మిడిల్లో ఉండే డాట్ని మనం 2.5 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ 1 ఇంచ్ వచ్చేటట్టు క్రాస్గా మార్క్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చంక్లో డాట్ని కూడా మనం క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మిడిల్ డాట్లో నేను వేస్తున్నాను చూడండి. ఇక్కడ క్రాస్గా ఇలా నేను చూపించినట్టు వేసుకోండి. అప్పుడే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత మనం దాన్ని బేస్ చేసుకొని చంకలో డాట్ని అనేది ఇలా మనం ఫోల్డ్ చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది ఎక్కడ దీనికి ఆపోజిట్లో ఉండేటట్టు చూసుకొని 3 ఇంచెస్ వచ్చేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోండి. పైన పాదమందంతో క్రాస్గా స్టిచ్ అనేది రావాలి. తర్వాత మిడిల్ డాట్ ఈ రెండింటిని బేస్ చేసుకొని మిడిల్ డాట్ కూడా 2 ఇంచెస్ అంతా పొడవుతో 1/2 ఇంచ్ మనం మామూలుగా సేమ్ పాదం మందం పెట్టేసి 1/2 ఇంచ్ అంతా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా షేప్ అనేది వేసుకుంటే ఏ బ్లౌజ్కైనా ఏ సైజ్ వాళ్ళకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా నేను చూపించినట్టు ఖచ్చితంగా ట్రై చేయండి. బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది షేప్ అనేది. ఇప్పుడు ఒక సైడ్ వేసాం కదా, రెండో సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దానిలాగే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మిడిల్ డాట్ వేసేటప్పుడు ఫస్ట్ దానికి వేసాం కదా, ఆ విధంగా మనకి కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకొని వేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనం స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా 2 సైడ్లు కూడా మనం స్టిచ్ చేసినప్పుడు డాట్స్ అనేది ఈక్వల్గా ఉంటాయి. ఇలా వేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ ఏదైతే మనం ఒరిజినల్ కట్ చేసుకుంటాం కదా, మామూలుగా సింగిల్ పీసే కట్ చేసుకుంటాం. ఎక్కువ సార్లు మనకు ఒక్కొక్కసారి క్లాత్ అనేది ఉండకపోవచ్చు. ఇలా షేప్ బెల్ట్ అనేది తీసుకొని మనం ఎక్స్ట్రా ఇప్పుడు ఇందులో నాకు క్లాత్ ఉంది కాబట్టి దీన్ని ఎక్స్ట్రా క్లాత్ని కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం లోపల సైడ్ బెల్ట్ స్టిఫ్నెస్ కోసం ఎక్స్ట్రా క్లాత్ని పెట్టేసి పైన ఎక్స్ట్రా క్లాత్ పైన మనం బ్లౌజ్లో ఎక్స్ట్రా క్లాత్ని తీసుకొని దానిపైన ఒరిజినల్ షేప్ పట్టీని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు కూడా షేప్ పట్టీ అనేది ఆపోజిట్లో వాటి మొహాలు అనేది సేమ్ టు సేమ్ ఉండేటట్టు చూసుకోవాలి, అటు ఇటు. అలా స్టిచ్ చేసుకొని మనం డబుల్ స్టిచ్ లోపలికి ఫోల్డ్ చేసుకొని డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కసారి మన దగ్గర షేప్ పట్టికి క్లాత్ ఉండకపోవచ్చు. ఇప్పుడు ఇటు సైడ్ ఇక్కడ ఏంటంటే 2 సైడ్స్ కూడా సేమ్ క్లాత్ ఉంది కాబట్టి దీనికి అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఒక్కొక్కసారి మన దగ్గర పీస్ అనేది ఉండదు మామూలు ప్లెయిన్ బ్లౌజ్కైనా. అలా ఉండకపోతే ఏంటంటే మనం స్టిచ్ చేసిన స్టిచ్
రెండు సైడ్లు కూడా ఒక్కొక్కసారి సేమ్ వస్తుంది. ఇప్పుడు ఆపోజిట్లో పెట్టుకుంటాం కాబట్టి మనకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు. ఖచ్చితంగా ఇది నోట్ చేసుకోండి ఈ పాయింట్ అనేది. తర్వాత మనం ఇదే షేప్ పట్టీని ఫ్రంట్ పార్ట్కి వేసి స్టిచ్ చేసేటప్పుడు ఏదైతే మనకు మిడిల్ డాట్ ఉందో దాన్ని లోపలికని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం డబల్ స్టిచ్ అయినా లోపల నుంచి వేసుకోవచ్చు. నేను పై కుట్టు వేసుకున్నాను. ఇలా రెండు సైడ్లు సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత మనం ఉక్స్ పట్టీ కోసం 1 ఇంచ్ క్లాత్ని, కాజా పట్టీ కోసం 2 ఇంచెస్ క్లాత్ని తీసుకొని పెట్టుకోవాలి. ఇలా మనం ఉక్స్ పట్టీ స్టిచ్ చేయడానికి ఉక్స్ పట్టీ సైడు ఇటు సైడు అంటే మాకు ఇటు లెఫ్ట్ సైడ్, మీ సైడ్ ఎట్లా ఉందో చూసుకొని ఉక్స్ పట్టీ వేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్. ఇలా ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఇలా మనం లూజ్గా దానికి ఎక్కడ లాగకుండా స్టిచ్ చేసుకుంటే ఉక్స్ పట్టీ అనేది వంకర టింకర రాకుండా, ఇది మనం ఏంటంటే వేసింది స్ట్రైట్ పీస్లో అయినా కానీ మనకు ముడతలు రాకుండా స్టిచ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని అనేది కట్ చేసుకోవాలి పైన. తర్వాత సేమ్ మనం కాజా పట్టీని కూడా స్టిచ్ చేసుకోవాలి. దీనికోసం మనం కాజా పట్టీకి 2 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాం కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం సేమ్ స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఇలా లోపలికని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు కూడా ఒకసారి చూసుకోండి, ఒక్కొక్కసారి మనకి ఫోల్డింగ్ అనేది ముడతలు అనేది వస్తాయి, అలా రాకుండా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. లోపలికి మనకి 1 ఇంచ్ అంతా ఉంటే సరిపోతుంది కాజా పట్టి. అంతకన్నా తక్కువ వేస్తే ఏంటంటే మనకి ఉక్స్ పెట్టినప్పుడు ఓపెన్స్ కనబడతాయి. అలా కనబడకుండా ఉండడానికి 1 ఇంచ్ ఎక్స్ట్రానే ఉంచుకోవాలి కాజా పట్టీని. ఇలా డబల్ స్టిచ్ ఇంకో స్టిచ్ అనేది వేసుకుంటే కాజా పట్టీ అనేది ఫినిషింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టి ఈ విధంగా వేసుకుంటే పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత మనం షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఈ షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు కూడా నెక్స్ దగ్గర నుంచే నెక్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ నుంచే మనం షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఒకవేళ మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా వస్తే షోల్డర్ దగ్గర కట్ చేసుకోవచ్చు. ఇలా నెక్స్ దగ్గర వేసుకోవడం వల్ల ఏంటంటే ఇలా షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ వచ్చినప్పుడు మనం కట్ చేసుకోవచ్చు. అలా ఎప్పుడు కూడా నెక్ దగ్గర నుంచే వేసుకోండి, షోల్డర్ సైడ్ నుంచి అసలు జాయింట్ చేయొద్దు. ఇలా వేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ ఏదైతే మనం ఫస్ట్లో చూపించాను కదా లో క్రాస్ ఏదైతే వచ్చిందో అది ఫ్రంట్ సైడ్ వస్తుందని అలా పెట్టుకొని ఇప్పుడు షోల్డర్ దగ్గర పాయింట్ మనం హ్యాండ్స్కి పెట్టిన కచ్చిక మిడిల్ డాట్ సేమ్ కలిసేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మిడిల్ దగ్గర నుంచి ఇలా స్లోగా హ్యాండ్ అనేది మూవ్ చేసుకుంటూ స్లోగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కూడా ఎక్కడ ముడత రాకుండా కొంచెంగా స్లోగా మనం ఫ్రంట్ పార్ట్ వేసేటప్పుడు కూడా స్లోగా జరుపుకుంటూ డాట్స్ దగ్గర కూడా ముడతలు రాకుండా వేసుకోవాలి హ్యాండ్స్ని. ఇలా మనం ఫ్రంట్ పార్ట్కి ఆల్రెడీ లో క్రాస్ తీసాము, హ్యాండ్స్కి లో క్రాస్ తీసాము. అప్పుడు ఏంటంటే మనకి చంక దగ్గర ముడతలు అనేది రావు, పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కూర్చుంటుంది. ఇలా తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా దాంట్లో క్రాస్ పీసెస్ని కట్ చేసుకొని వాటిని జాయింట్ చేసుకోవాలి. క్రాస్ పీస్ని జాయింట్ చేసేది కూడా నేను చూపించాను, ఆ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న క్రాస్ పీస్ని నెక్కి సేమ్ యాస్టీజ్ నెక్ ఎలా ఉందో అలానే మనం బ్లౌజ్ని తిప్పుకుంటూ క్రాస్ పీస్ని టైట్గా లాగకుండా స్లోగా బ్లౌజ్తో పాటు క్రాస్ పీస్ని కూడా లూజ్గా, అంటే ఈ నెక్ ఏదైతే రౌండ్ తిరిగే దగ్గర ఉందో దానిలాగే తిప్పుకుంటూ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ లోపలికి దాన్ని ఫోల్డ్ చేసి ఇలా పాదం మందం కుట్ట అనేది పైపు దాని మీదే పడేటట్టు చూసుకొని వేసుకోవాలి. ఇది వచ్చేసి మనం నెక్ దగ్గర ఇట్లా మనం వేసుకుంటే ఏంటంటే అది మనకి లోపలికి ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకుంటాం. ఇలా రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా చేతులతోనే ఈజీగా తిప్పుకుంటూ వేసుకుంటే ఏంటంటే మన బ్లౌజ్ హెమ్మింగ్ చేసిన తర్వాత కూడా స్టిఫ్గా వాళ్ళకి ఏంటంటే పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ అనేది కనబడుతుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఇప్పుడు ఈ పీస్ ఏదైతే ఉందో దాన్ని హెమ్మింగ్ చేసుకుంటామని చెప్పాయి కదా, దానికోసం వదిలిపెట్టేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ మెజర్మెంట్ ఇప్పుడు మార్కింగ్ చేసుకోవడానికి సైజు ఉక్స్ పట్టి దగ్గర నుంచి తీసుకోవాలి. ఎక్స్ట్రా కాజా పట్టి నట్ సైడ్ వదిలేసి ఉక్స్ పట్టి దగ్గర నుంచే మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ని కూడా మనం ఉక్స్ పట్టినే మార్క్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ సైడ్ నడుము దగ్గర నుంచి ఏదైతే
మిడిల్ పార్ట్ ఉందో సేమ్ 2 సమానంగా వచ్చేటట్టు చూసుకొని నడుము దగ్గర మెజర్ చేసుకోవాలి. అది బ్లౌజ్ని కూడా సేమ్ అలానే పెట్టి మెజర్ చేసుకోవాలి. ఇలా మనం మెజర్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ సైడ్ పార్ట్, ఫ్రంట్ సైడ్ పార్ట్ డాట్స్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని హ్యాండ్స్ దగ్గర కూడా మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా స్టిచ్ అనేది రానివ్వాలి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటే ఏంటంటే ఎక్కడ కూడా చంకలో ముడతలు అనేది రావు. ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో కనుక బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకుంటే మీకు ఇక్కడ ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా కానీ ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలా మనం మొత్తం పూర్తిగా స్టిచ్ చేశాక బ్లౌజ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మెజర్ చేసుకోవాలి. ఇది మన పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.